నమస్తే, వెల్కమ్ టు లియో. భారతిరెడ్డి స్కెచ్ వల్ల 2019లో నిజంగా ముఖ్యమంత్రిగా కూర్చున్నటువంటి ఒక వైఎస్ జగన్ ఈరోజు పార్టీ పరిస్థితి ఎందుకు ఇలా అయింది? అయితే ఈరోజు విజయసాయిరెడ్డి రాజీనామా కావచ్చు, అతి తొందరలో సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రాజీనామా చేయబోతున్నారనే సంచలన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచే బయటికి వెలువడుతున్నాయి. అయితే దీనికి పూర్తి స్థాయిలో నిజమే అన్నట్టుగా కూడా కొంత వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే సకల శాఖ మంత్రి సజ్జల కూడా విజయసాయిరెడ్డి రాజీనామా చేయబోతున్నాడని చెప్పి నిన్నటి వార్తలు కూడా ఇప్పుడు కూడా స్పందించినటువంటి ఒక దాఖలాలు లేవు. సో అతి తొందరలో సజ్జల కూడా రాజీనామా చేయబోతున్నాడా? అదిగాక డిజిటల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఒక ఇష్యూస్ కూడా మెడకు చుట్టుకుంటున్నాయా? సో వీటి గురించి మనతో మాట్లాడడానికి సూర్యదేవ లత గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఒకప్పుడు వ్యూహాలు నెగ్గాయి అనుకున్నటువంటి ఒక వ్యూహం సక్సెస్ అయింది. సో జగన్ని సీఎంగా కూర్చోబెట్టడం జరిగింది. సో 151 స్థానాలు అనేది ఒక పెద్ద మ్యాండేటరీ అనుకోవచ్చు. ఎందుకంటే ఒక సింగిల్ పార్టీగా వెళ్ళి అంత పెద్ద స్థాయి తీసుకొచ్చుకోవడం. సో అదే పార్టీ 11 స్థానాలకు పరిమితం అవ్వడానికి కూడా మళ్ళీ భారతిరెడ్డే కారణం అని చెప్పేసి అంటున్నారు. నిన్న చూసుకుంటే, ఈరోజు చూసుకుంటే మనం విజయసాయిరెడ్డి, సో రెండు లేదా 3 రోజుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా అని చెప్పేసి అంటున్నారు. సో ఎవరు వీటన్నిటికి కారణం అంటే ఏం చెప్తారు? అంటే అధికారం 14 నుంచి 19 వరకు అధికారం లేనప్పుడేమో విజయసాయిరెడ్డి హవా నడిచింది. సరే, అధికారం వచ్చిన తర్వాత సజ్జల గారి హవా నడిచింది. సరే, దీనికంతా కారణం ఎవరు అంటే అప్పటి వరకు ఆస్తులు లెక్కలు డొక్కలు ఇవన్నీ చూసుకుంటా ఉండింది అప్పుడు విజయసాయిరెడ్డి గారు. సో అందుకని భారతి గారు కూడా కొంచెం దగ్గరగా ఉన్నారు కాబట్టి, అంటే వాళ్ళ ఫ్యామిలీకి అంతా, అంటే రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి కూడా విజయసాయిరెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీతో బాగా అటాచ్మెంట్ ఉండేది. ఎందుకంటే ఆయన వాళ్ళ ఫ్యామిలీకి చార్టెడ్ అకౌంట్ గా ఉన్నారు కాబట్టి. సరే, దాని మూలాన ఆయన దగ్గరగా ఉండటం మూలాన అప్పటి వరకు ఆయన అట్లా నడుచుకుంటూ వచ్చింది. A2గా కూడా ఆయన జైలుకి వాళ్ళతో పాటు ఉన్నాడు కాబట్టి సరే ఆయనకి ఇంపార్టెంట్ దొరికింది. ఆయన వ్యూహం వీళ్ళకి అప్పుడు పనికొచ్చింది. సో తర్వాత ఎప్పుడైతే అధికారం వచ్చిందో, అధికారం వచ్చిన తర్వాత సజ్జల గారిది పనికొచ్చింది. సజ్జల గారిని ఎవరు అక్కడ ఆ ప్లేస్ లో వరకు తీసుకొచ్చారు అని అంటే ఖచ్చితంగా ఆ రోజున భారతిరెడ్డి గారి దీంతోనే, ఆ ప్రోద్బలంతోనే ఆయనకి అంత ఇది సకల శాఖ మంత్రిగా ఆయనకు ఆ పేరు అనేది వచ్చిందంటే అది భారతిరెడ్డి గారు సపోర్ట్ మూలానే వచ్చింది. సరే, భారతిరెడ్డి గారు ఎందుకు అలా సపోర్ట్ చేశారు అని అంటే, విజయసాయిరెడ్డి గారు ఏంటంటే ఆయన తల్లి చెల్లితో కూడా, అంటే భారతిరెడ్డి గారిని షర్మిల గారిని విభేదించలేరు. ఎందుకంటే అది కుటుంబంతో ఉన్న ఇది ఫస్ట్ నుంచి ఉన్నది కాబట్టి, రాజశేఖర రెడ్డి గారి హాయం సన్నిహిత్యం దగ్గర నుంచి ఉంది కాబట్టి వాళ్ళని విభేదించలేడు. కాబట్టి ఇక్కడ సజ్జల గారు లాంటి వాళ్ళని అపాయింట్ చేసుకుంటే, వాళ్ళని ఉంచుకుంటే వాళ్ళని విభేదిస్తారు. సో వాళ్ళని రానివ్వడు. సో వాళ్ళని రానివ్వకుండా ఉండే వాళ్ళే కావాలి కాబట్టి భారతిరెడ్డి గారు ఆయనకి సపోర్ట్ చేయటం, ఆయనకి అంత ఇంపార్టెంట్ పోస్టులు పెట్టడమే కానివ్వండి, అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుడిగా పెట్టడమే కానివ్వండి, ఆయన చేస్తున్న ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుడిగా ఉండాలి కానీ ఆయన ఎప్పుడూ ప్రెస్ మీట్లతోనే నిత్యం బిజీగా ఉండేవాడు. ప్రతిదీ అంటే ఆయన ప్రజలకి సలహాదారుడిగా అయ్యాడా? అర్థం కాల. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుడిగా ఉండాల్సిందే. సరే, ఆ రకంగా ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఆయన బిజీగా ఉంటాం. అందరూ మినిస్టర్స్ కూడా వెళ్ళి ఈయనని మెప్పించటం, సజ్జల గారిని మెప్పించటం, ఏదైనా మంత్రులు వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకోవాలన్నా, ఎమ్మెల్యేలు వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకోవాలన్నా, ఇంకా కార్యకర్తలకి ఎట్లాగో లేదు, ఎమ్మెల్యేలకి ఇంకా అంతకుమించి ఏమి వాళ్ళకు కూడా లేదు. ఒకవేళ మినిస్టర్స్ వరకే ఆయన కూడా సజ్జల గారు అయినా కూడా అవైలబుల్గా ఉండేవాళ్ళు. సరే, అంత రకంగా ఆయన ప్రోత్సహించి ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఏంటి అంటే ఆ వ్యూహం, భారతిరెడ్డి గారి వ్యూహం ఎక్కడి వరకు పనిచేసింది అంటే, ఒక రకంగా ఆ రోజున వివేకానంద రెడ్డి గారి హత్య కూడా ఒక గెలవటానికి ఒక ఇదిగా పనికొచ్చింది. అంటే ఆ హత్యలో ఇన్వాల్వ్మెంట్ అంతా ఎవరిది ఉంది అనేది మనకు అందరికి ఓపెన్ గా తెలిసిన విషయమే. సో ఆ టైంలో వాళ్ళకి ఫోన్ వెళ్ళిందనే కానివ్వండి, ఇదన్నీ జరిగాయి కాబట్టి. అయితే ఇక్కడ నాకు మీరు అన్న పాయింట్ లో చాలా క్లియర్ గా అర్థమైన పాయింట్ ఏంటంటే, వ్యూహం రచించింది భారతిరెడ్డి అయితే దాన్ని ఎవరైతే అమలు చేసింది మాత్రం అవినాష్ రెడ్డి కింద మనం చూసుకోవచ్చు. కాకపోతే ఈ యొక్క దీని అంతటి కూడా గుండెపోటుగా మార్చింది కానీ పత్రికలకు ఎలాంటి సమాచారం ఇవ్వాల్సింది, సో ఇవంతా ఇచ్చింది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి. సో అందుకని చాలా వ్యూహం ఫలించిందని చెప్పి అనుకోవచ్చు అంటారా? అంటే ఆయన ఒక జర్నలిస్ట్ గా ఉన్న వ్యక్తి కాబట్టి, సో ఆయన ఈ సమాచారం నారాసుర రక్త చరిత్రగా ఎలా మార్చాలి అనే
స్క్రిప్ట్ రాసింది మాత్రం సజ్జల గారు. సరే, ఆయన ఖచ్చితంగా ఆయనకున్న అనుభవం అంతా రంగలించి ఎలా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. సో అంటే ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సో వీళ్ళు చేశారు, తెలుగుదేశం వాళ్ళు చేశారు. దీనిలో నారా చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది. ఆ లోకల్ లీడర్స్ బీటెక్ రవి గారు, లోకేష్ గారు, ఇంకా ఆదినారాయణ గారు, ఇంకా వీళ్ళందరి హస్తం ఉంది అని చెప్పి వీళ్ళ 4 పేర్లు పెట్టి ఇంకా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు చేయించారన్నట్టు తీసుకెళ్లాడు. సరే తీసుకెళ్లాడు, అది ప్రజల్ని నమ్మించాలనే గట్టి ప్రయత్నం చేశాడు. ఆ రకంగా నువ్వు ఏమైనా సక్సెస్ అయ్యావో ఏమో కానీ సరే ఏదో ఒక రకంగా అధికారం వచ్చింది. సీఎం అయిపోయావు. సీఎం అయిపోయినప్పుడు ఇదే చీప్ ట్రిక్స్ చాలా మళ్ళా నెక్స్ట్ మనం అసలు చూస్తే గులకరాయి టైంలో భారతిరెడ్డి గారు, అంటే ఇదంతా నాకు అనిపిస్తుంది ఇదంతా భారతిరెడ్డి గారు స్కెచ్ నడిచింది అని. ఆవిడ ఏంటంటే సరే తల్లిని చెల్లిని కుటుంబ వ్యవస్థను కూడా పక్కకు పడేసేసింది. అంటే వాళ్ళు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు తన మాట వినరనుకున్నారా, తన మాట వినే వ్యక్తి కావాలి కాబట్టి సరే వాళ్ళ పెత్తనం నడుస్తుంది, అధికారంలో ఉన్నాం కదా వాళ్ళని పక్కన పడేయటం, వాళ్ళని పక్కకు పెట్టేసేయటం. సరే తర్వాత మనం గులకరాయి విషయం తీసుకున్నప్పుడైనా కూడా ఒక రాయి కొట్టే టైంకి ఆవిడ చెయ్యి ఊపటానికి అదే రోజు వెళ్ళటం, ఇదంతా ఒక స్కెచ్, ఇదంతా ఒక భాగమే దానిలో. సో ఇవన్నీ కూడా ప్రజల్లో ఇప్పుడు భువనేశ్వర్ గారు ఉన్నారు, తను ఏ రోజు కూడా అలాంటి ట్రిక్స్ లో కానివ్వండి ఇట్లాంటి ఒకటి ప్రత్యక్ష రాజకీయాలకి ఏ రోజు రాలేదు, ఏ అధికారితోనూ మాట్లాడలేదు, ఏ మినిస్టర్స్ తోనూ మాట్లాడలేదు, రాజకీయాల గురించి ఏ రోజు పట్టించుకోలేదు. అంటే ఒక పక్క తండ్రి సీఎం గా ఉన్నారు, ఇంకో పక్కన భర్త సీఎం గా ఉన్నా సరే ఏ రోజు కూడా ఇలాంటి చేయలేదు. ఒక్క ట్రస్ట్ బాధ్యతలు, అది ప్రజాసేవ అంతే. ఇంకా అంత మించి రాజకీయాల్లో వీళ్ళకి సీటో మీరు వచ్చి నాకేమి డబ్బులు ఇస్తున్నారా, మీకు మినిస్టర్ దాని నుంచి వచ్చిన ఫండ్స్ నాకెంత పంపిస్తున్నారు, సో నేను చెప్పిన వాడికి ఆ మినిస్టర్ ఇవ్వాలి, నేను చెప్పిన వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి, ఇట్లాంటివి ఎక్కడా కూడా ఆవిడ ఇన్వాల్వ్మెంట్ లేదు. కానీ భారతిరెడ్డి గారు అంటే ఫస్ట్ టైం వాళ్ళ హస్బెండ్ సీఎం అయ్యాడనమాట జగన్మోహన్ రెడ్డి గారు. ఆ టైంలోనే తన మొత్తం ఇన్వాల్వ్మెంట్ అంతా కూడా తన చేతిలో, రాష్ట్రం అంతా కూడా తన గుప్పెట్లోకి తెచ్చుకోవటం, ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయి ఆ ల్యాండ్స్ మీద పట్టమే కానివ్వండి, అంటే ప్రతి వాళ్ళు కూడా ఇంత ఒక మినిస్టర్ అయితే నాకు ఇంత వచ్చేసేయాలి, సో నువ్వు ఈ పోస్ట్ లో ఉండాలంటే ఇది, సో ఒక డమ్మీ సీఎం చేసేసేయటం కూడా జరిగింది. అది ఆ నష్టం ఎవరికి వచ్చింది? వైసీపీ పార్టీకి వచ్చింది. ఖచ్చితంగా అది ప్రజలకి ఏమొస్తుందండి, నష్టపోయారు, 5 ఏళ్ళు నష్టపోయారు కాదనలేదు. కానీ ఆ నష్టాన్ని మళ్ళా భర్తీ చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు వచ్చారు. కాకపోతే దాన్ని 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిపోయాడు. ఆ నష్టపడింది 5 ఏళ్ళు నీకు అధికారం ఇచ్చిన దానికి 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లాడు. కానీ దాంతో పాటు మీ క్యాడర్ కూడా నష్టపోయింది కదా. అంటే 151 స్థానాల నుంచి భారతిరెడ్డి గారి వ్యూహం వివేకానంద రెడ్డి గారి హత్య కేసుతో స్టార్ట్ అయితే ఆ వ్యూహం ఫలించి 151 సీట్లు వచ్చి నారాసుర రక్త చరిత్ర దానికి పేరు పెట్టారు, అయిపోయింది. ఇప్పుడు 11 స్థానాలకు పరిమితం కావడానికి కూడా మళ్ళీ భారతిరెడ్డి అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు సకల శాఖ మంత్రి రాజీనామా కూడా అతి తొందరలో చేయడానికి కూడా మళ్ళీ భారతిరెడ్డి అని చెప్పేసి అంటున్నారు. ఇది నిజమేనా? ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా అంటే మీరు ఇందాక అన్న మాటలో చూసుకుంటే విజయసాయి రెడ్డి రాసినటువంటి లేఖలో కూడా చాలా ఏమంటారు అనమాట, సర్కాస్టిక్ గా చాలా వ్యంగ్యంగా భారతిరెడ్డి గారికి కృతజ్ఞతలు అని చెప్పేసి అన్నారు. భారతిరెడ్డి గారికి నా కృతజ్ఞతలు అని చెప్పి, అంటే నన్ను బాగా ఆదరించారని చెప్పేసి. సో దీంట్లో మనం ఆలోచించుకోవచ్చు అంటారా? ఇప్పుడు ఆయన ఒకవేళ విజయసాయి రెడ్డి గారు భారతిరెడ్డి గారికి నా కృతజ్ఞతలు అని చెప్పాడు అని అన్నాం, కానీ ఆయన చెప్పాల్సింది విజయమ్మ గారికి, భారతిరెడ్డి గారికి కాదు. కానీ ఆయన అక్కడ విజయమ్మ గారిని గురించి ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఆయన భారతిరెడ్డి గారి పేరు తీశారు. సరే ఇప్పుడు సకల శాఖ మంత్రి సజ్జల గారే తీసుకున్నాం. సరే సోషల్ మీడియాలో ఆయన జర్నలిస్ట్ కాబట్టి సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంచడం కోసం వాళ్ళ కొడుక్కి పోస్ట్ వేయించుకున్నారు, డిజిటల్ కార్పొరేషన్ వేయించుకున్నారు. సజ్జల భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో విచ్చలవిడిగా సోషల్ మీడియా ఇవి చేసింది. దాదాపు 700 కోట్లు ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏం జరుగుతుందో విజిలెన్స్ కూడా వేయడం జరిగింది. ఇన్ని రకాల అరాచకాలన్నీ చేశారు. కానీ ఈ రోజున వాళ్ళేమో తప్పించుకుంటున్నారు. కానీ ఇక్కడ ఇరుక్కుంది ఎవరు? సజ్జల గారులే. కానీ వాళ్ళ కొడుకు కూడా ఇరుక్కున్నాడే కదా, కేసు నడుస్తుంది కదా. సో ఇవన్నీ వాళ్ళు బయటపడాలి. సరే ఇవన్నీ ఇప్పుడు ప్రాణం అంతా పెట్టి పనిచేశారు, సో వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేడు. సో వాళ్ళ నిరుత్సాహం వచ్చింది, సో మమ్మల్ని పట్టించుకోవట్లేదు, సో మేము రాజీనామా చేయటమా, లేదంటే మేము దీనిలో నుంచి ఎలా తప్పుకోవాలి,
అనే ఒక ఆలోచనతోనే వాళ్ళు తప్పుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. సరే, వాళ్ళు వెళ్ళిపోయే విధంగా కూడా పొగబెడుతున్నారు. సో నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు వస్తారు, సో పార్టీ ఉంటుందో లేదో కూడా తెలియదు, నీ అవసరం మాకెందుకు, నిన్ను నేను భరించాల్సిన అవసరం ఏంటి అనే విధంగానే తయారైంది కదా. సో ఈ రోజు సజ్జల గారు ఏదైతే వాళ్ళని నమ్ముకొని రాష్ట్రానికి నష్టం చేశారు. సరే, ఆయన సెల్ఫ్ లో ఆయన నష్టపోయారని అంటే ఆ డబ్బులు సంపాదించుకున్న దానికి కేసులకి నువ్వు ఫేస్ చేస్తావు, కానీ రాష్ట్రాన్ని అయితే దివాలా తీయించావు కదా. ఎంతమంది ప్రజల ఉసురు అది. సో ఖచ్చితంగా ఆయన సంపాదించుకున్న దానికి ఆయన కేసులకు అటెండ్ అవ్వటమే. సో ఇప్పుడు యూజ్ అండ్ త్రో భారతిరెడ్డి గారైనా ఎవరైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా భారతిరెడ్డి గారైనా యూజ్ అండ్ త్రోనే. సో వాళ్ళేమో వీళ్ళని ఏదో అధికారం ఇచ్చేసారు, మమ్మల్ని ఎత్తున పెట్టేసుకున్నారా అని అనుకొని భ్రమపడి చేసిన వాళ్ళే వీళ్ళందరూ. సో వీళ్ళకి అవసరం తీరిపోయింది అనుకోండి, పక్కకు పడేస్తారు. అది ఖచ్చితంగా ఈరోజు సజ్జల గారు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు. ఎందుకంటే ఒక కుటుంబంలో ఫ్యామిలీ మెంబర్స్ ని చంపుకోవటమే కానివ్వండి, వాళ్ళని పక్కన పెట్టేయటమే కానివ్వండి, ఇవన్నీ చూస్తున్న ఫ్యామిలీయే కదా అది. అలాంటప్పుడు ఈయన ఎవరండి, సజ్జల గారు. సో ఆయనైనా పక్కన పెడతారు, లేదంటే పంపించేటట్టే ఆయన చేస్తారు. సో అదే ఇప్పుడు జరుగుతుంది, సైలెంట్ గా ఉండటానికి కారణం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా గతంలో ఏదైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది సైలెంట్గా ఉన్న వాళ్ళందరూ కూడా రాజీనామాలతో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మనం చూసాం, మోపిదేవిగా కావచ్చు, అదేవిధంగా బీదా మస్తాన్ కావచ్చు, ఇప్పుడు వచ్చేసరికి విజయసాయి రెడ్డి, లేదు రేపు పొద్దున రాబోతున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి. సో వీటన్నిటికీ కూడా కారణం జగన్ని ఏకాకి చేస్తున్నటువంటి యొక్క భారతిరెడ్డి గారు అయితే అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.